హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కవసంకి వచ్చేసరికి పసింగల కాకినేమిలి ముసుగుపెట్టి కవసంగి అనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి సరికి నల్లకాకి, కాకినేమిలి, నల్లసవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట బ్రాస్ అనేవి ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడికాకి, కోడిడాగ, కోడిపుల్ల, తెల్లపుల్ల, తెల్లకోడి అనేవి లాస్ట్ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడినేవులు పెంగళ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి పాల బ్రాసు, కోడికాకి, తెల్లకాకి, సేతువ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎర్రపుల్ల కోడి, ఎర్ర బ్రాసు, కాకిడాగ, రసంగి డాగ అనేవి ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-10:45 మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగ పర్లా ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే కూడా తగ్గసరికి గట్టి కాకిడాగ, 9 కాకిడాగ, పసింగల కాకి, నల్లకట్ట రసంగి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, రసంగి డాగ, తెల్లనిండి పాల బ్రాస్లు అనేవి ఇక్కడ లాస్ట్ వరకు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కుసి నలుపు ఓరపెక్కల గల నెవిలి పెంగళ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గసరికి పసింగల చేతువ గౌడ్ నీళ్ళ బ్రాసు కుసి నలుపు గల నెవిలి కక్కిర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ వచ్చేసరికి కాకిడాగ, కోడిడాగ, కోడి రసంగి డాగ, తెల్ల నీళ్ళు, తెల్ల పాల బ్రాస్ లాస్ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి రసంగి డాగ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గించడానికి కోడి డాగ, రసంగి డాగ, మిరపండి డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకక్కిర అనేవి కూడా ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా లాసింగ్ వచ్చేసరికి బోరపెక్కల కలపరాసు, గెట్టి నేవల పెంగల, కాకిడాగ, నల్లకట్ట రసంగి అనేవి లాస్ట్ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గసరికి నల్ల కాకి, నల్ల సవల, నల్ల కాకినేమిలి, నల్ల బ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాగ, నీలపింగళ, కోడి డాగ, మిరపండు డాగ అనేవి లాస్ట్ వస్తూ చూసే అవకాశం కూడా 1-2 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్ల కక్కిర అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే కూడా తగ్గసరికి కోడి కాకి, కోడి నెవిలి, నెవిలి కక్కిర, పాల బ్రాసు, సేతువ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, కాకిడాగ, నల్ల కాకి అనేవి లాస్ట్ వస్తూ చూసే అవకాశం కూడా 2-3 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 3-4 గంటల మధ్యలో ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల పచ్చకాకి డాగని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే కూడా తగ్గసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగల కాకిడాగ, నల్ల కాకి, పసింగ కాకి అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి ఎర్రమైల, కోడి నెమిలి, తెల్లకోడి, తెల్ల పొలాలన్నీ లాస్ట్ వరకు చూసే అవకాశం కూడా ఈ 3-4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి పెంగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకా తగ్గసరికి పసింగల చేతువ, గట్టి నెమిలి పెంగళ, నెమిలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమేల అనేవి లాస్ట్ వరకు చూసే అవకాశం కూడా ఈ 4-5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగాని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే కూడా తగ్గసరికి కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్ర నెమిలి, ఎర్ర కక్కిర అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాగ, పసింకాకి, కోడికాకి, నెమిలి మైల అనేవి ఇక్కడ లాస్ట్ వరకు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఎంతవరకు అండి. సో, వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించగలరు. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రం రాయడం జరిగింది. సో, కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో, ఫ్రెండ్స్ ఈరోజు చూసేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.